అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామేశ్వరం రహస్యం మీకు తెలుసా అనే అంశం గురించి తెలుసుకుందాం. మన పురాణాల్లో కొన్ని సంఘటనలు ఉంటాయి. వాటిని వింటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఆలోచన కూడా వస్తుంది. ఒక్క బాణంతో ఉప్పు నీటి మధ్యలోనే మంచినీరు ఉబికి వచ్చిందట. ఈ సంఘటన గురించి విన్నారా? లంకా యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ లక్ష్మణుడితో కలిసి తిరిగి వెళ్తూ రామేశ్వరం వద్ద ఆగినట్లు పురాణాల్లో చెబుతారు. అప్పుడు సీతమ్మకు దాహం వేసింది. కానీ చుట్టూ ఉన్నది సముద్రం మాత్రమే, అంటే ఉప్పు నీరు. అప్పుడు శ్రీరామచంద్రుడు తన ధనస్సును తీసుకొని భూమిలోకి ఒక బాణం సంధించాడట. ఆ బాణం పడిన చోట నుంచి తాజా మంచినీరు ఉబికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ అక్కడ రామనాథస్వామి దేవాలయంలో రాముడు పూజించిన శివలింగం ఉంది. ఆ శివుడిని రామనాథస్వామి, రామలింగేశ్వరుడు, రామేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఒక్కటి కాదు, రెండు కాదు, అక్కడ 22 పవిత్ర బావులున్నాయి. ఆశ్చర్యంగా ప్రతి బావి నీటి రుచి వేరువేరుగా ఉంటుందని అంటారు. ఇది నేను చెప్పడం మాత్రమే కాదు, నేను కూడా రామేశ్వరానికి వెళ్ళాను సుమారు 22 సంవత్సరముల క్రితం. అక్కడ ఉన్న ప్రతి బావి దగ్గర చిన్న బకెట్తో బావి నుండి నీళ్లు తోడుకొని ఆ నీటిని తలపై పోసుకున్నాను. ప్రతి బావి నీరు తాకినప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. అది మాటల్లో చెప్పలేనిది. పురాణాల్లో ఇలా చెబుతున్నప్పటికీ శాస్త్రం ప్రకారం అక్కడ భూమి కింద తాజా నీటి నిల్వలు ఉండవచ్చని అంటారు. ఇది నిజమా లేక విశ్వాసమా? అది మీ అభిప్రాయం. కానీ ఇలాంటి కథలు మన సంస్కృతిలో విశ్వాసానికి ఒక ప్రతిబింబం. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ. ఈ అంశం మీకు నచ్చేదుంటే ఈ అంశంపై కామెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.